సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 28, 29 శ్లోకముల గురించి తెలియజేసుకుందాము. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మపైష్యసి. ఈ శ్లోకము పరమాత్మ మరియు కర్మయోగం గురించి తెలియచేశారు. భావము: ఈ ప్రకారముగా శుభాశుభ ఫలములకు కర్మబంధముల నుండి బయటపడినవాడు సన్యాస యోగ యుక్తాత్ముడై విముక్తి కలిగి నన్నే పొందును. 29వ శ్లోకం గురించి తెలుసుకుందాము. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః యో భజంతి తు మాం భక్త్యా మయీ తే తేషు చాప్యహం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: సమానుడునగు నేను సర్వజీవరాశులకు నాకు ద్వేషి లేడు మరియు ప్రియుడు లేడు. భక్తితో ఎవరు కొలుతురో వారి యందు నేను, నా యందు వారు కలరు. వివరము: సర్వజీవరాశులకు పరమాత్మ సమానముగా ఉన్నాడు. ఆయనకు ఒకరు మిత్రుడని మరొకడు శత్రువుడని భావము ఏమాత్రము లేదు. పరమాత్మకు ఆయనకు మనము సమానమే అయినప్పటికీ మనకు ఆయన సమానము కాదని చెప్పవచ్చును. పరమాత్మ అందరినీ ఒకే దృష్టితో చూచుచున్నప్పటికీ మనము ఆయనను ఒకే దృష్టితో చూడలేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకముగా ఆయనను చూస్తున్నారు. అందువలన ఆయనకు అందరూ సమానమే అయినా అందరికీ ఆయన సమానము కాలేదని చెప్పవచ్చును. ఎవరెవరి భావమును బట్టి వారికి పరమాత్మ అంతంతే ఉండును, అంతే అర్థము కాగలడు. దగ్గరగా భావించుకున్న వానికి దగ్గరగా ఉండును, దూరముగా భావించుకున్న వానికి దూరముగానే ఉండును. అలాగే నీవు ఏ దృష్టితో చూచినా ఆ దృష్టికి తగినట్లే తెలియచుండును పరమాత్మ. పరమాత్మ యందే ధ్యాస కలిగిన వారికి పరమాత్మ ధ్యాస కూడా వారి యందే ఉండును. పరమాత్మ యందే ధ్యాస కలిగిన వారికి పరమాత్మ ధ్యాస కూడా వారి యందే ఉండును. ఎవరైతే ఆయన ప్రతిరూపమైన ఆత్మతో కలిసి ఉన్నాడో వారితో కూడా ఆయన కలిసి ఉన్నాడు అని ఈ శ్లోకంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం.